9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్ త్వరితగతిన నమోదు చేయాలి. పోలీసు అధికారులకు సూచించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గోదావరి కన్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగుల ర్యాలీ. 5 రోజుల పాటు దినాలు ప్రకటించాలని డిమాండ్. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి పిలుపునిచ్చిన సిఐటియు. ఘనంగా తెలంగాణ కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి. ఎస్సీ పట్ల పోలీసు అధికారులతో సభ్యతతో వ్యవహరించాలని, ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్లు త్వరితగతిన నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ పోలీసు అధికారులకు సూచించారు. రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో మంగళవారం పోలీసు ఉన్నత అధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ మీటింగ్ ఎస్సీల పట్ల పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించడంపై ఎస్సీ కమిషన్ కు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు వారి పద్ధతుల్ని మార్చుకోవాలని సూచించారు. ఎస్సీల ప్రమోషన్స్ బ్యాక్లాగ్ ఉద్యోగుల విషయాల్లో కమిషన్ పనిచేస్తోందన్నారు. రాష్ట్ర డీజీపీ గారు ఉండాల్సిన ఈ బైఠక్లో ఉండాల్సి ఉండే, ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ దృష్ట్యా వారు అడిషనల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ 3 గంటలకి ఏదో మీటింగ్ అనే దృష్ట్యా రాలేకపోయినారు. వచ్చిన అధికారులందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు బట్ అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రమోషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామనే అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది. విషయం దృష్టికి చాలా ఫిర్యాదులు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది. సీనియారిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఆ క్రైటీరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదు అన్నారు. దానికి మనమన్నాము కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము. కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు. ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్దని చెప్పడం జరిగింది. నమస్తే అందరికి. నా పేరు స్వరూప, నస్పూర్ కాలనీ. కుమారస్వామి అన్నటైనే నన్ను మోసం చేసిండు. నన్ను పెళ్ళి చేసుకొని మాట్లాడుతానని అన్నీ మాట్లాడి నన్ను మోసం చేస్తే పంచాయతీ కూడా పెట్టినాక మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్లో పిలిపించి మాట్లాడిపించి అట్టిగిన కేసులు పెట్టి జైలుకు పంపించిండు. నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉపేందర్ సార్తో. నేను దళిత బిడ్డనని ఎస్సీ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకొని మొత్తం మోసం చేసి నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎస్ఐతోని నన్ను జైలుకు పంపించి మోసం చేసి నా ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేసి నాదే తప్పని ఒప్పుకొని నన్ను మోసం చేసిండు. ఏం జరగాలని చర్య తీసుకోవాలని ఇక్కడ దాకా వచ్చిన సార్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ యుఎఫ్బియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు స్థానిక గోదావరి కన్లోని అన్ని బ్యాంకుల ఎంప్లాయీస్ స్థానిక మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా 100 మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. వారి ప్రధాన డిమాండ్స్ 5 రోజుల పని దినాలు ప్రకటించడం. దీనిలో ఎస్బీఐ నాయకులు నరేష్, సతీష్, యూపీఐ ఉదయ్ కుమార్, ఇతర అన్ని బ్యాంకుల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కేడీసీసీ దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్, అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీ ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు?
ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చరు, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఏపీయు, డిఎఫ్ఎస్సి అయినా ఆర్బీఐ అయినా ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్గా ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్ ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం 5 డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈ రోజు మేము 27 తారీఖు యూఏపీ ఫోరం ప్రకారంగా యూఏపీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మన యూఏపీ యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. మా డిమాండ్ 5 డే బ్యాంకింగ్. మా డిమాండ్ 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆల్రెడీ ఐబీ అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము యూఏపీ నుంచి. మొత్తం గోదావరిలో ఉన్న అన్ని దేశవ్యాప్తంగా స్ట్రైక్ కాల్ ఇచ్చినాం. టీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు ఎల్దండి దేవదాస్ గౌడరాజు, దూసా వినయ్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ రోజు సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పద్మశాలీలకు అండగా నిలుస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన మార్కండే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని ఒక కమిటీ కూడా వేయడం జరిగిందన్నారు. అందుకు ప్రభుత్వం వాటాగా కొంత నిధిని కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పద్మశాలీలకు చిత్తశుద్దితో పనిచేసేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పద్మశాలి సంఘ అధ్యక్షులు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, పాలిస్టర్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు ఆడపు భాస్కర్, వస్త్ర ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు చూడండి, 65% ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. 65% అంటే దినదిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పాలనపడుతుంది. నిజాంలో ఆ మూడు సిరిసిల్ల పట్టణంలో ఉంది, సిరిసిల్ల పట్టణంలో ప్రజలలో ఉంది. దాన్ని మన వైపు పంచుకున్న బాధ్యత మీ అందరి సహకారం. అందుకే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ రోజు మీ అందరి సహకారం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబెట్టే విధంగా మీరు నిలబడి ఈరోజు మన సమస్యను మనం పరిష్కరించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని మున్సిపల్ చేపట్టిగా చేసుకొని మన సమస్యలను మనమే పరిష్కారం చేసుకున్నాం. నేరుగా ముఖ్యమంత్రి దగ్గర మీరు సైతం అర్థమైనటువంటి ఆలోచన అందరూ కూడా ఈరోజు ఎన్నికలు మున్సిపల్ చైర్మన్ గెలిపించుకుంటే బాగుంటుందనేటువంటి సూచన సందర్భంగా చేసే ప్రయత్నం చేస్తూ ఈరోజు బీసీ మన పద్మశాలి భవన్ సంబంధించి కూడా అర్థాంతంగా నేను పద్మాన సమావేశం పెట్టిన చేసుకోదు 30 లక్షలు అకౌంట్లు వేయించున్నా. మీరు మాత్రం 30 లక్షలు ఎందుకు మీ పద్మశాలి భవన్ నిర్మించుకోవడం మీరు కాకుండా మీ పద్మశాలి భవన్ నిర్మాణం కోసం నీ సమావేశాన్ని పడేసి ఇక నేను బాధ్యత కాకున్నప్పటికీ, ఇక నేను నాకు బాధ్యత లేకున్నప్పటికీ పద్మశాలి భవన్ సంబంధించిన నిర్మాణాలు సంబంధించి ఇబ్బంది ఉన్నాయి. పద్మశాలి భవన్ పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ మాట్లాడి అతను మొదటి గవర్నమెంట్ ఆఫీసర్తో మాట్లాడిన 30 లక్షలు తెచ్చుకోవడంతో బీసీ కమిషన్ తరఫున ఒక అకౌంట్ పెట్టి స్పెషల్ వేసిన వెంటనే ఫోన్ చేసేది మా వైపు నుంచి 30 లక్షలు తెచ్చుకొని పడ్డాయి, మేము 30 లక్షలు కావాలంటే మా నలుగురు దగ్గర నేను శంకర్ కూడా ఫోన్ చేసిన, సత్యాన్ని ఫోన్ చేసిన, రవి ఫోన్ చేసిన. ఇక లేదని వైద్య మాజీ శ్రీనివాస్ గారు కూడా ఫోన్ చేసిన. ఇంకొకరిలో రెడీ చెప్పండి అంటే అనేది కూడా చెప్పి కానీ మీ 30 లక్షలు మాత్రం అవ్వాలి. ఈరోజు మీ ఒప్పందం నా ఒప్పందం కాదు. ఆ రోజు మీరు వేసుకున్న ఒప్పందం
మీరు కూడా 3 కోట్లు ఇస్తాము. ఆ 3 కోట్లు ఒకవేళ బ్యాంకు ఖాతాలో పడితే 10% జిఎస్టీ పోతుంది. 3 కోట్లు 10% ఎంత? 1,10,00,000 అంటే 50 లక్షలు ఉందా కాకుండా ఉండాలని ఒక ప్లాన్ చేసింది. అందరూ తెలియాలి. ఒకవేళ మీరు 3 కోట్లు ఖాతాలు వేస్తే మనం రికార్డ్ చేసినప్పుడు 51 లక్షలు జిఎస్టీ కూడా పోతుంది. కాబట్టి అలా పోకుండా కేవలం మీరు 30 లక్షలు మాత్రమే వేయండి. అది బీసీ పవర్. మిగతా 6 కోట్లు నా బాధ్యత. కాంట్రాక్టర్ మాట్లాడి కట్టిస్తా పవర్. మిగతా మీద 3 కోట్లతో ఏం కట్టుకోవడం 50 లక్షలు ఇచ్చినారు. మీరు భారత పద్ధతిలో భారత గవర్నమెంట్ దగ్గర ఆయన ఒప్పందం మంచిగా చేస్తున్నారు. భారత ఒప్పందం అంటున్నారు. మాట్లాడడం ప్రయత్నించారు. భారత ఒప్పందం ప్రకారం ఒకవేళ మీ 3 కోట్ల పైసలు బ్యాంకులు వేస్తే రికార్డ్ చేస్తే 51 లక్షలు అయిపోతే జిఎస్టీ కూడా పోతే వృధా కదా. మీరేం చేసిన మీ డబ్బు మీ దగ్గర పెట్టు. కేవలం 30 లక్షలు మాత్రం దేనికోసం మీ పద్మశాల భవన్ కోసం వాడుతున్నాం. మిగతా మీ 3 కోట్లతో శివభక్త దేవాలయం వాడుతుంది. నేను నా పుట్టినరోజు కలిసిన అది చిన్న రేపు చెట్టు స్వామి ప్రారంభించింది. అదే ఇంత పెద్ద దేవాలయం చేసిన శివాలు మీరు అర్జెంట్ కట్టాలని చెప్పారు. ఇప్పుడు మాకున్న తప్ప 30 మాకు రావడం మీకోసం సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. మీ సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. గుడి గంటలు, పని గంటలు, భవన్ గంటలు మీ ఈరోజు మాటిస్తున్నాం. ఆ మాట నిలబడకూడదు. మీరు అందరూ మద్దతు ఇచ్చే కార్యక్రమం మీరు చేయాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు 13 అత్యధిక బాగా చేయడం జరగాలి. ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా క్యారెట్ వస్తుంది. సన్న బియ్యం ఇస్తున్నాం. భారతదేశంలో 22 రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా సన్న బియ్యం స్కీమ్ పెట్టి కేవలం మన తెలంగాణలో సర్కార్ సన్న బియ్యం స్కీమ్ పెట్టింది. కృష్ణాలో పేదలందరూ అన్ని వర్గాల పేద ప్రజలకు సన్న బియ్యం అందుతున్న లేదు. దుర్నీతిలో గోదావరిఖని చౌరస్తాలో బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర సౌహార్దం, మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజుద్దీన్ సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. ట్రస్ట్ నిర్వాహకులు అడ్వకేట్ షానవాజ్ ఖాన్, అఫ్జల్ రాజ్వీ మాట్లాడారు. బాబా తాజుద్దీన్ జ్ఞాపకార్థం సమాజంలో ఐక్యత, సోదర భావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అందరికీ మస్తే. ఈరోజు తాజులోలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్కారే బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తాజులోలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాబా తాజుద్దీన్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క కృప, ఆప్యాయత, ప్రేమ కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. అన్య మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ బాబా తాజుద్దీన్ వారి యొక్క సన్నిధానంలో వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బాబా తాజుద్దీన్ వారి యొక్క సూఫీ బాబా దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై యొక్క ప్రేమ, ఆప్యాయత, కృప కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. మరి కుల మతాలకు అతీతంగా ఒక మంచి సేవా భావంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇట్టి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అన్యమతాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయతతోటి, సోదర భావంతో పాల్గొంటారు. కావున తాజులోలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వారి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక అభినందనలను. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సేవాభావంతో కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాం. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఆజీవన్ నూతన కమిటీ 17 మంది ఆఫీస్ బేరర్స్, 29 మంది కమిటీ సభ్యులతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగిందని ఆజీవన్ బ్రాంచ్ ఆఫీసర్ బేరర్స్ గౌరవ అధ్యక్షులుగా ఆరేపల్లి రాజమౌళి, అధ్యక్షులుగా మంగళ శివరామరెడ్డి, ట్రెజరర్ గా సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అడ్వైజర్ గా తోట నరహరిరావు,
మొత్తం 17 మందితో నూతన ఆఫీస్ బేరర్స్ నియమించుకోవడం జరిగిందని వర్కింగ్ కమిటీ సభ్యులుగా 29 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. చెప్తే కార్యక్రమం తీసుకోవాలి కానీ ఇంకోటి సార్ అవుతుంది దాని మీద అంటే చాలా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. స్థానిక సంస్థల మీద కోట కార్యక్రమిస్తున్నాం. పాత కొత్త కొత్త ఎందుకు అంత కొత్త చెప్తే అది ఏం చేస్తాను. ముందు నాకు అటే ఫోన్ అనుకుని అటే వెళ్ళింది. ఆ సోదరు ఫిల్ అయిపోయినామో మా సోదరు నేను తగిన చెప్పాలి. ఇప్పుడు చెప్పి అందరికీ ఒక ఫోటో ఓకేనా? అక్కడ రైన్ కొంచెం ఒకసారి ఆగు వాయి తీసుకోవచ్చు. పాయింట్ సమయంతో పాటు అందిద్దామా? సమయం ఉంది అని సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ లో అసెంబ్లీ సమన్వయ కమిటీ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించి చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మున్సిపల్ పై జెండా ఎగరవేయాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసాములు తలుచుకుంటే ఇది సాధ్యమేనని వారికి సూచించారు. వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు పెట్టి వస్త్ర పరిశ్రమకు తీరని ద్రోహం చేసిందని కెకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిపిస్తేనే బకాయిలు విడుదల చేస్తామని లింకుతో నేతన్నల్ని అయోమయానికి గురి చేసిందన్నారు. సిరిసిల్లకు సంబంధించిన బకాయిల్ని ప్రభుత్వం తప్పక చెల్లిస్తూ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలవాలని ఆసాములను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కోరారు. అనంతరం నూతనంగా పార్టీలోకి చేరిన కార్యకర్తలకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, తిరుపతి రెడ్డి, చొప్పదండి ప్రకాష్, వేముల దామోదర్, గడ్డం నర్సయ్య, ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్, ప్రధాన కార్యదర్శులు చేరాల అశోక్, మండల రాజు కమిటీ సభ్యులు కొండా సుభాష్, ఆడపు సాగర్, బూరా శ్రీను, గాజుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రోజు దామోదర్ జనవరి తర్వాత సంగీత క్షేత్రంలో జెండా ఎగిరించిన గ్రామంలో 1-2 అంశాలు మాట్లాడే అప్పుడు నేను చెప్పడం జరిగింది. మనం అందరం కూడా కూర్చొని చర్చించుకోవాలంటే మీతో మాట్లాడడం, మీరందరూ కూడా సమన్వయం చేసుకుందాం. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆలోచనతోటి పాలిస్టర్ మీరు కూడా చాలా చక్కగా కొన్ని అంశాలు చెప్పిన సందర్భంలో సమయం ఎక్కువ లేదు కాబట్టి మీ అందరికీ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి కాంగ్రెస్ పక్షాన నాకంటే మన మహేందర్ కూడా చెప్పడం జరిగింది, శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ పాలక వర్గాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన గత 2 సంవత్సరాలు చేసినటువంటి సేవలను ఒక్కసారి గుర్తు చేసుకొని గమనంలో తీసుకొని మీ మద్దతును ఈ ప్రభుత్వానికి అందించి అత్యధిక స్థానాలు మున్సిపల్లో కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి మీ అందరి సహకారం కావాలని ఈరోజు ఈ సమావేశం కోరడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. మీ అందరూ కూడా ఒకరొకరు ఒక 100 మందితో సమానంగానే భావిస్తాం. మీ అందరూ కూడా ఒక 100 మందిని చైతన్యం చేయగల శక్తి ఉన్నటువంటి వాళ్ళని భావిస్తాం. ఆసాముగా చేయబడినటువంటి కార్యక్రమంలో మీ కింద కార్మికులు అనేక మంది సమన్వయం చేసుకుంటూ పని కల్పిస్తూ ప్రభుత్వానికి
కార్మికుల మధ్యలో వారధిగా ఉండేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మీరంతా ఆందోళనలో ఉన్నప్పుడు పని కల్పించడానికి కార్మికులకు ఇబ్బంది పడుతున్నప్పుడు సిరిసిల్లలో అటు కార్మికులు ఆశాలు యజమానులుగా 3 విభాగాలుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పక్షాన గత ప్రభుత్వం మాకు పని కల్పించుకొని పని చేయించుకొని బకాయి పెట్టిన డబ్బులా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మళ్ళీ మా నేతలకు నేతా కార్మికులకు పని దొరుకుతుందా దొరుకుతుందని ఆందోళన మీరు ఉన్నాము. అనేక సందర్భాల్లో రవి గారు రాజు గారు అందరూ కూడా మాతో కలిసి చర్చించినప్పుడు మహేందర్ గారు కానీ ఇతర పెద్దలతో కానీ ఒకటే మాట భరోసా కల్పించినాం. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీకు చేతిగా పని కల్పిస్తుంది. గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు బాకీలు కూడా మీకు ఇవ్వడానికి మీ వెంట ఉంటామని చెప్పినప్పుడు నమ్మకం కలలేదు కొంతమంది నాయకులు, నేతలు కానీ యజమానులు కానీ ఆసాములు కానీ కార్మికులు కానీ గత ప్రభుత్వంలో యువరాజుగా నిలబడి సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించిన తక్కువైన మాటతో గెలుపొంది. కానీ బకాయిలు పెట్టిపోయినది మాట 300 కోట్లు. ఎందుకు పెట్టిన సవాల్ లేదు. 2014 75,000 కోట్ల అప్పు నుంచి 2020 8 లక్షల కోట్ల అప్పు పోయిన పరిస్థితుల్లో మీకు 300 కోట్ల అప్పు ఉంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది రద్దు చేస్తున్న సందర్భం. రాష్ట్ర ధనాన్ని లూటీ చేసినటువంటి వాళ్ళు తన చర్మాన్ని ఒలిసి చెప్పులు కుట్టించడం కాదు. ఈ ప్రాంత ప్రజలు ఆ పరిస్థితుల్లో మీకు 300 కోట్లు బకాయి పెట్టుకుని పెట్టి, ఎందుకంటే మన చుట్టూ మీ చుట్టూ పెట్టుకొని ఆడించేటువంటి ఆట చేసే ప్రయత్నంలో బాగా ఆయన గెలిచిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఈరోజు అసలు మీకు తెలిసిన తర్వాత మేము పాత బకాయిలు ఇప్పించినాం. ఈరోజు చేతి పని కల్పించే 2 మంది మీ మిత్రులు చెప్పారు. ముందు 67 లక్షల చీరలు అనుకున్నాం, ఇప్పుడు 1 కోటి చీరలు మీ చేతులు పని కల్పించే బాధ్యత ఎవరికి ఇచ్చినాం? మన సిరిసిల్ల నేతలకి కార్మికులు ఇచ్చే క్రమంలో జరుగుతున్నటువంటి తీర్చలు అక్కడ చెప్పారు. ఇప్పుడు 180 కోట్ల చీరల ఉత్పత్తికి సంబంధించిన సామర్థ్యం పనిచేసినాం. 80 కోట్ల చిల్లర ఇప్పటికే వచ్చినాయి. 80 కోట్లు వచ్చినాయి. 180 కోట్ల చీరల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేసినాం. 80 కోట్ల రూపాయలు మాకు మళ్ళీ ప్రభుత్వం ఇవ్వగలిగింది అని చెప్పి మనకి 50% కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము, మా పిల్లలు, మా కార్మికులు, మా ఆశ్రమందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఈ ప్రభుత్వం సాగించి ఈ ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పినక్కడ కూడా యాజమాన్యం చెప్తున్నారు, ఆశ్రమంలో చెప్తున్న సందర్భం. 50 బ్యాంకు వచ్చిన తర్వాత మన ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక 50 బ్యాంకు. ఆ ప్రభుత్వం యువరాజు 2 వస్తాడు, ఎందుకు ఇస్తున్నాడు అర్థం కాదు. ఈరోజు దాంట్లో చెప్పే అవసరం 50 బ్యాంకు ద్వారా 50 85% కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్తాము. అంటే పేదవారికి 85% మనం డబ్బు ఇచ్చే అవకాశం చేసే సందర్భం. అందుకే మీ అందరూ కూడా ఈరోజు ఈ వస్తున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన సహకారాన్ని, మీ అమూల్యమైన మద్దతు ఈ సిరిసిల్లకు సంబంధించినటువంటి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి కోరడానికి ఈరోజు మీ మధ్యలో వచ్చిన మనకి సందర్భంగా చెబుతూ, ఇంతమంది మిత్రులు చెప్తున్నారు 25,000 మంది ఆశ్రమం ఉందని చెప్పారు. 25,000 మంది ఆశ్రమం అంటే మీరు 25 వార్డుల్లో ప్రాముఖ్యత చేయగలరు. 25 వార్డుల్లో కూడా ప్రాముఖ్యత చేసి మీరు చక్కగా సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడే విధంగా తద్వారా ఈ ప్రభుత్వంలో సిరిసిల్లలో మనకు పని కల్పించినందులో కార్మిక వర్గం, ఆశ్రమ వర్గం, యజమాన వర్గం మన వెంట ఉంది. భవిష్యత్తులో ఇక మరింత మెరుగైనటువంటి పని కల్పించాలని చెప్పిన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వచ్చినందుకే గెలవాలని చెప్పేటువంటి మాటను మేము ముందు చెప్పే ప్రయత్నం చేస్తూ, ఇప్పుడే చెప్పిన ఎవరు చెప్పిన అధికారులు మీరే రండి, మున్సిపల్ చైర్మన్ గారు పోస్టుగా
టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం మరియు జీడీకే 11 ఇంక్లైన్ గన్లో ఘనంగా తెలంగాణ కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. పోరాటాలతో పురుడు పోసుకొని కార్మికుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతూ సెవెన్లిప్ గాని ప్రమాద బాధితుల పక్షాన పోరాటంతో పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెలో అన్ని సంఘాల కార్మికులను ఐక్యం చేయడంలో తద్వారా తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు వరుసలో నిలిచిందన్నారు. సింగరేణి ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా సింగరేణి ఉన్నది, ఈ సింగరేణి ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కంపెనీ రక్షించుకుంటేనే మన ఉద్యోగాలు ఇంకా 30-35 ఏళ్ళు చేయాల్సినటువంటి యువతకు కానీ కొత్తగా వచ్చేటువంటి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా చూడాలి. ఇందాక నేను ఈనాడులో చూస్తే 51,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయట. మొన్నటి వరకు 47-48 అన్నారు. ఈరోజు మరి కిషన్ రెడ్డి గారి రివ్యూ మీటింగుల్నే 51,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని. ఈ 51,000 కోట్ల బకాయిలు అనేటి మనకు వచ్చినట్లయితే ఎంత మనకు వడ్డీ రూపంలోనే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల వడ్డీని మనం పొందుతాం. ఈ వడ్డీ పోతుంది, అసలు పోతుంది. మన ప్రాజెక్టులు లేవు, కొత్త బాయిలు లేవు, సోలార్ లేదు, గ్రీన్ ఎనర్జీ, గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ అంటాడు. కర్ణాటకలో బంగారం గనుల కోసం ఎక్స్కావేషన్ చిత్తా అంటారు. వాటి ఇలాంటి అన్ని కూడా కార్మికులను మధ్య పెట్టడానికి ఏ ఒక్క ప్రాజెక్టు ద్వారానైనా ఈరోజు రాజస్థాన్లో సోలార్ కానీ థర్మల్ పవర్ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది. కాబట్టి ఉద్యోగాల కల్పన అనేటువంటిది నీకు ఆలోచన లేనటువంటి ప్రభుత్వం, లాభాలు వస్తేనే ఆ లాభాలలో కమిషన్ల కోసమే ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలో అయితేంది ఈ యొక్క ఏఐటీసీ ఐఎన్టీసీలు నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ కూడా మాట్లాడకపోవడం వల్లనే ఈరోజు సింగరేణి పరిస్థితి ఈ విధంగా దాపురించింది అనేటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని, తప్పకుండా ఈ 23 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మీ అందరి సహాయ సహకారాలతో ఈ సింగరేణి రక్షించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్లే వైపుగా మన హక్కులను కాపాడుకోవడంతో పాటు మనకు విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి కృషి చేస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ ఈరోజు జరిగే ఏ ఎన్నికల్లో అయినా కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, రేపు రాబోయేటువంటి మన సింగరేణి ఎన్నికలు అయితే దాంట్లో బీఆర్ఎస్ పార్టీని అయితే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ మరొకసారి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్ త్వరితగతిన నమోదు చేయాలి. పోలీసు అధికారులకు సూచించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గోదావరి కన్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగుల ర్యాలీ. 5 రోజుల పని దినాలు ప్రకటించాలని డిమాండ్. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి పిలుపునిచ్చిన సిఐటియు. ఘనంగా తెలంగాణ కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.